ఆ! హాయ్ పృథ్వీ. బాగున్నారండి? ఆ! బాగున్నాను. నువ్వెట్లా ఉన్నావు? బాగున్నా అండి. అవును. నాకిప్పుడు ఒకటి అర్థం కాలే ఇప్పుడు నువ్వు చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పండండి. ఫీజు 1,00,000 పెండింగ్ ఉందంటున్నావు గదా! అవును. అవునా? అది ఇంకా గవర్నమెంటోళ్ళు ఎయలేదా? వేయలేదండి. అవును. ఇప్పుడు ఆ 1,00,000 ఫీజు కడతామనుకో సర్టిఫికేట్ వస్తది. హ్మ్. సర్టిఫికేట్ వస్తే ఇప్పుడు మళ్ళీ పీసీఐకి అప్లై చేయాలంటే దానికి మళ్ళీ డబ్బులు కట్టాలా? దానికేం ఉట్టిగా అది మామూలుగా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవాలి. అంటే ఇప్పుడు 500 అట్లా 600 అట్లా పడతది. మళ్ళా అదే. మనం ఆడికెళ్ళిన తర్వాత అక్కడ కట్టాలి. అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళా అసలు ఇప్పుడు నీకు అప్పుడు జాబ్ వచ్చిందన్నావు గదా! అంటే వాళ్ళు కూడా ఒరిజినల్స్ అంటే అగ్రీమెంట్ అన్నారు. ఓకే అన్నాను. ఆ! మళ్ళా సర్టిఫికేట్ ఏదో సబ్మిట్ చేయమన్నారు. సర్టిఫికేట్స్ ఇంకా కాలేజీలో ఉన్నాయని చెప్పి ఆ! మళ్ళీ డాడీకి ఇక్కడ అడ్మిట్ చేశాం కదా! ఇంకా అవును. అమ్మకి 5,000 అని చెప్పా ట్రైనింగ్ అప్పుడు ఇచ్చేది. వద్దులే అని సర్లే అని చెప్పి నేను మళ్ళీ ఇంకా అక్కడ చూసుకున్నాను. ఇప్పుడు నేను మా వాళ్ళందరిని అడిగి నేనేదన్నా అరేంజ్ చేస్తే, మళ్ళీ నువ్వు చిన్నగా ఏమన్నా అంటే తి మంత్లీ అట్లా కట్టుకుంటా ఆ! వస్తాను. మంత్లీ అట్లా నీకు జాబ్ వచ్చినాక చిన్నగా కొంచెం అట్లా ఇస్తావా? ఏమన్నా అరేంజ్ చేయమని. అట్లాగే మరి అట్లా నేను 5,000 అట్లా ఆ! సరిపోతుంది. ఇంట్రెస్ట్ లేకుండా నేనేదన్నా ట్రై చేస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పు మరి. ఇంట్రెస్ట్ అయితే ఉందా అండి? హ్మ్. అంటే అదే పీసీఏ నేను వచ్చిందంటే మెయిన్ ఇప్పుడు నేను ఎక్కడన్నా పీసీఏ వెళ్తాడు ఇచ్చినా కూడా ఇక్కడ తక్కువ ఉందని కర్ణాటకలో 60,000 ఇస్తారు ఇయర్కే. అదేలే. అంటే ఆ సర్టిఫికేట్ అంత వాల్యూ ఉంది ప్రెసెంట్. అవ్ అంత స్టెయిన్ ఉండదు అంటే మా అన్నకి. అదే. అంటే అదే. జరిగినా జరగకపోయినా కొద్దిగా నిలబడే స్టేజ్ వస్తుంది కొద్దిగా. అదే నేనడిగేది. ఇప్పుడు నీకు మళ్ళీ జాబొచ్చినాక నువ్వు కన్ఫర్మ్‌గా ఎళ్తావుగా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంత డబ్బులు అందరిని అడిగి చేసి తర్వాత ఆహ్, లేదండి. ఇంక జాబ్ అనేది ఖచ్చితంగా చేయాలి కదా! నేను అదే. సర్టిఫికేట్ కోసం ఇక్కడ ఆగాను. లేదంటే ఇంక వేరే కంపెనీ చూద్దాం అనుకున్నా. లేదంటే మెడికల్ రేప్ కన్నా వెళ్దాం అనుకున్నా. అదే. అందుకే అడుగుతున్నా ఇప్పుడు. నువ్వు మళ్ళీ మనం అందరిని అడిగి చేసి వాళ్ళిచ్చినాక మళ్ళీ నువ్వు జాబ్‌కెళ్ళకపోతే వేస్ట్ గదా! నేనడిగి వేస్టు, నీకు లేదు లేదు. సర్టిఫికేట్ గూడా వేస్టే గదా! ఇంకా నువ్వు జాబ్‌కెళ్ళకపోతే. ఆ! ఇప్పుడేదైనా నీకు సర్టిఫికేట్ కోసం ఒక 1,00,000 ఈ పీసీఏ రిజిస్ట్రేషన్‌కి వాటికి వీటికంతా ఒక 10,000 అట్లా గావాలి. 1,000 అట్లా. మొత్తం సెట్ అయిపోతుంది. 1,00,000, 1,000 అట్లా ఉంటే నీకు సర్టిఫికేట్ వస్తదింకా. హ్మ్. ఓకే. నేనైతే